నెల్లూరు నగరంలోని స్థానిక నారాయణ హాస్పిటల్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ సర్జరీ యూనిట్ను ఏర్పాటు చేసి గత 5 సంవత్సరాలుగా 40కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. మహానగరాలకే అందుబాటులో ఉండే ఈ విధానం నెల్లూరు నారాయణ కలిగి ఉండటం ఎంతో అభివృద్ధి అని అన్నారు. అలాగే నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన 16 సంవత్సరాల ఒక అమ్మాయి పుట్టినప్పుడు నుండి మూర్ఛ వ్యాధితో ఇబ్బంది పడుతున్నప్పుడు నారాయణ హాస్పిటల్లో సంప్రదించగా ఆ అమ్మాయికి రిఫ్లెక్స్ ఎపిలెప్సీ అని నిర్ధారించడం జరిగింది. ఆ రోగికి వాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే విధానం ద్వారా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి విజయవంతం చేశారని డాక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. తదనంతరం డాక్టర్ సాయి కిరణ్ మాట్లాడుతూ భారతదేశంలో కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండే అత్యాధునిక పరికరాలు నెల్లూరు నారాయణలో ఉండడం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా మెడికల్ సూపరింటెండెంట్ హరీష్ మాట్లాడుతూ మైట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి చికిత్స CMRF ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయ సహకారంతో అతి తక్కువ ఖర్చు నిర్వహించామని తెలియజేశారు. తదనంతరం నారాయణ హాస్పిటల్ నందు ప్రతి నెల 4వ గురువారం మూర్ఛ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ అందుబాటులో ఉందని తెలియజేశారు. మరింత సమాచారం కోసం 9640100555 సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్, హాస్పిటల్ AGM శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ముందుగా ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్ నారాయణ మెడికల్ కాలేజ్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ కొత్త సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్లో మేము అంటే 8వ తేదీ నాడు ఒక అరుదైన చాలా ఖరీదైన శస్త్రచికిత్స అంటే ఎపిలెప్సీ పేషెంట్స్కు చాలా అరుదుగా చేస్తుంటారు ఈ ప్రొసీజర్. అంటే మనం చూస్తున్న ఎపిలెప్సీ సర్జరీస్లో ఇది చాలా అరుదుగా కొన్ని సెంటర్స్లో కొద్దిమంది నిష్ణాతులైన సెంటర్స్లోనే ఇలాంటి ప్రొసీజర్ జరుగుతుంటుంది. మనకు బేసిక్గా పేషెంట్ డీటెయిల్స్ ఏంటంటే వెంకటగిరి నుంచి ఒక 16 years వయసు ఉన్న ఒక అమ్మాయి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి అమ్మాయికి రైట్ ఫ్రమ్ సెకండ్ మంత్ ఆఫ్ లైఫ్ నుంచి కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూ ఉన్నాయి అమ్మాయికి. ఆ ఫిట్స్ కూడా ఒక్కొక్కసారి ఒక విధంగా వస్తున్నాయి. ఒకసారి ఏంటంటే కంప్లీట్గా అమ్మాయి ఆబ్సెన్స్లోకి వెళ్ళిపోవడం, అంటే కంప్లీట్గా అయిపోయి తను ఏం జరుగుతుంది బాహ్య ప్రపంచంలో తెలియకుండా అట్లాగే అన్కాన్షియస్ చెప్పాలి కానీ కళ్ళు కాన్షియస్గా ఉంటాయి కానీ ఆబ్సెన్స్గా ఉండిపోవడము. ఒకసారి 2 చేతులు కాళ్ళు కొట్టుకొని అంటే మనం బయోలేటరల్ టానిక్ క్లోనిక్ సీరియస్ అంటాము. అట్లాగే కొన్నిసార్లు ఏమో సడన్గా డ్రాప్ అటాక్స్ అంటారు. అంటే పేషెంట్ కూర్చొని ఉన్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ సడన్గా భూమి కుప్పగొలిపోయి దెబ్బలు తగ్గించుకోవాలి. ఇట్లా రకరకాలుగా వివిధ రకాల సీజర్స్ చిన్న వయసు నుంచి ఆల్మోస్ట్ సెకండ్ మంత్ ఆఫ్ ఏజ్ నుంచి కూడా వస్తూ ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా. సో దీనికోసం ఈ అమ్మాయి ఈ ఫిట్స్తో పాటు ఆ అమ్మాయికి ఏంటంటే ఈ కంటిన్యూస్ ఫిట్స్ రావడం వల్ల బ్రెయిన్ న్యూరాన్స్ కూడా కొద్దిగా ఫంక్షన్స్ దెబ్బతిని స్కూల్కులో అందరి పిల్లల్లాగా యాక్టివ్గా చదవలేకపోవడము, డెవలప్మెంట్ కొద్దిగా స్లైట్గా ఇంపేర్ అయిపోవడము, అందరి పిల్లలా లేకుండా మన బుద్ధి మాంద్యం అంటున్నాం కదా అలా కండిషన్స్తో చాలా సంవత్సరాలు పాపం సతమవుతా ఉంది, చాలా సఫర్ అవుతా ఉంది. చాలా డిఫరెంట్ ప్లేసెస్ అంటే మన నెల్లూరు జిల్లాలోనే చుట్టుపక్కల జిల్లాలే కాకుండా ఈవెన్ కర్ణాటక, తమిళనాడు ఇటువంటి ప్లేసెస్ కూడా వెళ్ళి తను చూపించుకుంటా ఉంది. బట్ అల్టిమేట్గా ఆ అమ్మాయికి కావాల్సిన ఉపశమనం అయితే కలగలేదు, రిలీఫ్ కలగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ అయినా సరే బంధువులైనా సరే ఆ అమ్మాయి కూడా చాలా సైకలాజికల్గా ఫిజికల్గా కూడా చాలా సఫర్ అవుతూ ఉన్న సమయంలో మన నారాయణ మెడికల్ కాలేజ్కు అంటే మనము నారాయణ మెడికల్ కాలేజ్లో మనము కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. సో ఇది తెలుసుకొని తను వచ్చి మన దగ్గరికి అంటే ఆల్మోస్ట్ కోవిడ్ ముందు నుంచి కూడా మన దగ్గర వచ్చి అప్పుడు మనం కొన్ని మందులు రాసాము, కొన్ని టెస్ట్ చేశాము. తర్వాత కూడా తను కొద్ది రోజులు వాళ్ళు కూడా పేషెంట్ బేసిక్గా ఇది ఇంతే సార్, మాకు ఇంతకంటే ఇంక పెద్దగా ఉపశమనం ఉండదేమో, దీన్ని మా కర్మకి వదిలేస్తున్నాము అన్న హోప్లెస్ స్టేట్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం మళ్ళా అంటే గత 2024లో మళ్ళీ మన దగ్గరకు వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి అన్ని వీడియో EEG ద్వారా, MRI ద్వారా, ఈవెన్ పెట్ స్కాన్ ద్వారా మళ్ళీ ఒకసారి కేసు అంతా స్టడీ చేసి ఇది పుట్టుకతో అంటే పుట్టినప్పుడు అంటే డ్యూరింగ్ డెలివరీ అప్పుడు డ్యూరింగ్ తను పాప ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ మదర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ వల్ల బ్రెయిన్లో 2 స్కార్స్ లాగా ఫామ్ అయ్యాయి. సో దానివల్ల ఫిట్స్ వస్తున్నాయి అనుకున్నాము, అట్లాగే జరుగుతూ ఉంది, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ దానికి స్పెసిఫిక్గా మనం ఎపిలెప్సీ సర్జరీస్ లాగా ఏం చేయలేదు. అటువంటి కండిషన్స్లో అంటే ఎవరైతే మనం ఆల్రెడీ పేషెంట్ 3-4 ఫిట్స్ మందులు వాడుతుంది, అన్ని మోతాదులో కరెక్ట్గా వాడుతున్నా కూడా ఫిట్స్ కంట్రోల్ కావట్లేదు. మనం ఎపిలెప్సీ సర్జరీ చేస్తామంటే ఎక్కడైతే బ్రెయిన్ స్కార్ ఫామ్ అయిందో ఆ 2
పార్ట్స్ కూడా మనం సర్జరీ చేసి తీయలేని పరిస్థితి. సో ఒకవైపు మెడిసిన్స్ తో కంట్రోల్ కావట్లేదు, ఎపిలెప్సీ సర్జరీకి వీలు కావట్లేదు. సో ఇటువంటి క్లిష్ట సమయంలో అంటే సర్జరీ చేయలేము ప్లస్ మందులకు రెస్పాండ్ కాదు, అటువంటి పేషెంట్స్ కు మాత్రమే వాటిని నిర్ధారణ చేసి ఈ స్పెషల్ అంటే మనం రీసెంట్ గా చేసిన ప్రొసీజర్ దాన్ని ఏమంటారంటే వాగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. అంటే బాడీలో కొన్ని నర్వ్స్ ఉంటాయి, అంటే మనకు హార్ట్ కు, లంగ్స్ కు, మన ఈవెన్ ఇంటెస్టైన్స్ కు, లివర్ కు, వీటన్నిటికీ సప్లై చేసే కొన్ని నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ కొన్ని బ్రెయిన్ కూడా కంట్రోల్ నర్వ్స్ పంపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తే అది బ్రెయిన్ సిగ్నల్స్కి వెళ్ళి ఈ అబ్నార్మల్ కరెంట్ను కంట్రోల్ చేస్తుంది. అంటే మనకు బ్రెయిన్లో నార్మల్ కరెంట్ రొటీన్గా అందరికీ ఉంటుంది. ఈ అబ్నార్మల్ కరెంట్ దేనివల్ల అయితే మనకు ఫిట్స్ వస్తున్నాయో, దేనివల్ల అయితే ఫిట్స్ కంట్రోల్ కాలేదో ఆ కరెంటును ఈ నర్వ్ స్టిమ్యులేషన్ చేయడం వల్ల ఈ కరెంట్ వెళ్ళి ఆ కరెంటును కంట్రోల్ చేసి పేషెంట్ ఫర్దర్గా ఫిట్స్ రాకుండా చేస్తారు. సో ఈ టెక్నిక్ను కొంత స్పెసిఫిక్గా ఎప్పుడైతే సర్జరీ పేషెంట్స్కు వీలు కాదో ఆ పేషెంట్స్నే మనము ఖచ్చితంగా నిర్ధారణ చేసి ఎక్కడైతే ఈ ప్రొసీజర్ కాదో, ఎవరికైతే మానసికంగా ఫిజికల్గా ఈ ఫిట్స్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొసీజర్ ఇండికేట్ చేస్తారు. సీనియర్ కన్సల్టెంట్ నారాయణ మెడికల్ కాలేజ్లో చేస్తున్నాం. ఫస్ట్ టైం వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి, ఇంత క్లిష్టమైన ఎపిలెప్సీ సర్జరీ మొదటిసారి జరగడం చాలా సంతోషంగా ఉంది. మూర్ఛ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలు చాలా క్లిష్టమైన శస్త్రచికిత్సలు. దీనికి మనం 2019 నుంచి కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అని పెట్టి 2019 నుంచి ఇప్పటిదాకా 40 కేసెస్ పైన సక్సెస్ఫుల్గా చేశాము. ఇలాంటి వాటిలో స్టీరోఈజీ అనేది కూడా చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, స్టీరోఈజీ ఇలాంటి చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ చేయడానికి మనకి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం. ఇలాంటి హై ఎండ్ సర్జరీ చేయడానికి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే లైకా OH6 మైక్రోస్కోప్, S7 మెట్రానిక్ S7 న్యూరో నావిగేషన్ సిస్టమ్, మెట్రానిక్ 32 ఛానల్ ఇంట్రాఆపరేటివ్ న్యూరో ఫిజియలాజికల్ మానిటర్, ఇలాంటి వీటికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ మన న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లో ఉన్నాయి. దీంతో పాటు మనకి నిష్ణాతులైనటువంటి న్యూరో ఎనస్థీషియా టీమ్, డాక్టర్ అనిల్ సారథ్యంలోని న్యూరో ఎనస్థీషియా టీమ్ కూడా మనకు ఉంది. అందువల్లనే ఈ 40 కేసులు ఆల్మోస్ట్ 40 కేసెస్ వరకు ఎపిలెప్సీ కేసెస్ సక్సెస్ఫుల్ గా చేశాము. ఈ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా చాలా మందికి ఈ ఎపిలెప్సీ సర్జరీ అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఎలా ఉంటాడు, ఆపరేషన్ అని అపోహలతో చాలా మంది ముందుకు రావటం లేదు. మీరెవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ లో మన సెంటర్ ఒక్క చోటే జరుగుతుంది. మీరు ధైర్యంగా రండి. ఆరోగ్యశ్రీలో కూడా ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ చేస్తున్నాము. కార్పొరేట్ హాస్పిటల్ కి లో వెళ్తే చాలా ఎక్కువ ఖరీదైన ఈ ఆపరేషన్స్ కూడా ఆరోగ్యశ్రీలో మన హాస్పిటల్లో జరుగుతున్నాయి. కాబట్టి మీరు వచ్చి ఒకసారి కలిస్తే మీకున్న అపోహలన్నీ తొలగించుకొని ఇలా మూర్ఛ వ్యాధితో జీవితాంతం బాధపడే కన్నా ఒక ఆపరేషన్ అనేది ద్వారా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు ఎవరు కోల్పోవద్దు. ఈ 23వ తారీఖు థర్స్డే కూడా ఒక ఎపిలెప్సీ ఫ్రీ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ కి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు వచ్చి మీ అపోహలన్నీ తొలగించుకొని ఎవరికి అవసరమో, ఎవరికి ఆపరేషన్ అవసరమో వాళ్ళు నిర్ధారించడానికి మా దగ్గర ఒక పెద్ద టీం ఉంది. అంటే కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ లో న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, న్యూరో సైకాలజిస్టు, న్యూరో ఫిజియాలజిస్టు, న్యూక్లియర్ మెడిసిన్ కన్సల్టెంట్, ఇలా కంప్లీట్ టీమ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేదు. మన నారాయణ హాస్పిటల్లో మాత్రమే ఉంది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు ధైర్యంగా రండి. మీకు ఏ రకంగా హెల్ప్ చేయగలము, ఈ మూర్ఛ వ్యాధి నుంచి పూర్తిగా ఎలా తొలగించగలము, ఎలా కంట్రోల్ చేయగలము అనే దానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ తో ఒక సొల్యూషన్ తీసుకొని రావడానికి పూర్తిగా మేము మా వంతు ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ న్యూరో సమ్మిట్ న్యూరో టీమ్ లెడ్ బై డాక్టర్ సంపత్ కుమార్ గారు, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ డిపార్ట్మెంట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సాయి కిరణ్ గారు, అనస్థీషియా టీమ్ హరికృష్ణ గారు, మనం ఈ మీటింగ్కి ఎందుకు మనం పెట్టుకున్నామంటే దాని విశేషాలు మన సంపత్ కుమార్ గారు, సాయి కిరణ్ గారు చెప్పారు. సో యూజువల్గా మన జనాల్లో ఉండే ఒక అపోహ ఏంటంటే నారాయణ హాస్పిటల్ కానీ, నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కదా, దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనేది ఒక అపోహ. బట్ ఇది ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు మీరు చూసారు, ఇటువంటి హై ఎండ్ సర్జరీస్ మన మొత్తం ఏపీలోనే ఎక్కడా జరగలేదు. కారణం ఏంటంటే ఇట్లాంటి సర్జరీస్ జరగాలంటే మీకు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ ఉండాలి, దెన్ దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్, హై ఎండ్ ఎక్విప్మెంట్ కూడా ఉండాలి. సో ఇట్లాంటి పరికరాలు
అట్లాంటి డాక్టర్లు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రొసీజర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇట్లాంటి ప్రొసీజర్ ఇక్కడ మాత్రమే జరిగిందంటే నారాయణ హాస్పిటల్ ఎంత వెల్ ఎక్విప్డ్, ఎంత సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నారనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో మా ఉద్దేశం ఏంటంటే దీన్ని మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి అందరూ దాన్ని సద్వినియోగం చేసుకొని మా కన్సల్టెంట్స్ ద్వారా చాలా మందికి ఇది ఉపయోగపడితే అది నారాయణ హాస్పిటల్కి మంచి పేరు, ప్రజలకు కూడా మేము సేవ చేసినట్టు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి ప్రొసీజర్స్ ఇవి చాలా హై కాస్ట్ ప్రొసీజర్స్ అయినా కానీ మన చైర్మన్ గారి సహకారంతో సార్ దృష్టికి తీసుకెళ్ళి, నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అత్యంత తక్కువ ఖర్చులో చేయడం జరిగింది. సో లాజిస్టిక్స్ విషయంలో కూడా నారాయణ సార్ గారు ఎప్పుడు మనకి ప్రోత్సహిస్తూనే ఉంటారు. అంటే ఎంత కాస్ట్, ఇంత వద్దు అట్లా ఎప్పుడు మనకి ఉండదు. పేషెంట్ ఫైనల్గా పేషెంట్ బెనిఫిట్ పొందాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఇది లేదు మా దగ్గర, ఈ ట్రీట్మెంట్ ఇక్కడ జరగదు అనేది ఎప్పుడు ఉండకూడదు అనేది నారాయణ సార్ అభిప్రాయం. దానికి అనుగుణంగానే మనం ఎక్విప్మెంట్ కానీ మన కన్సల్టెంట్స్ కానీ అందరూ మన దగ్గర చాలా నిష్ణాతులైన వాళ్ళు ఉన్నారు. సో దీనికి ఎవ్రీ మంత్ 4th థర్స్డే అంటే 4వ గురువారం ఈ ఎక్స్క్లూజివ్గా ఈ ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధికి సంబంధించిన క్లినిక్ మనం రన్ చేయడం జరుగుతుంది. సో దానిలో ఎవరైనా సరే ఎన్నో సంవత్సరాల నుంచి మందులు వాడి తగ్గని వాళ్ళు, మందులు వాడుతున్నా కానీ వాళ్ళు ఎవరైతే కొంచెం హ్యాపీగా లేరో, ఇంకా ఏమైనా బెటర్ ట్రీట్మెంట్ ఉంటుందేమో అంటే ఈ ఎపిలెప్సీలో మన సాయికిరణ్ గారు చెప్పినట్టు మందులు తర్వాత ఇంకేంటి, మందులు కాకుండా దీనికి శస్త్రచికిత్స చేయొచ్చు అనేది కూడా చాలా మందికి తెలియదు. కొన్ని శస్త్రచికిత్స ద్వారా కంప్లీట్ గా దాన్ని క్యూర్ కూడా చేయొచ్చు. సో అది మన సంపత్ కుమార్ గారు ఫస్ట్ వాళ్ళని చూసి ఎవరికైతే శస్త్రచికిత్స అవసరం అవుతుందో వాళ్ళని కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి మన సర్జికల్ టీమ్ కి రిఫర్ చేస్తారు. సో అందరూ కలిసి చేసే పని అనమాట. సో దీన్ని వాళ్ళు అందరూ కూడా ఎవరైనా మూర్ఛవ్యాధి వాళ్ళు ఎవరైనా సరే ఈ క్లినిక్ కి అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకొని మనం వాడే ట్రీట్మెంట్ కరెక్టా కాదా, దీనికన్నా ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఉందా, ఏమైనా చేయొచ్చా, అట్లాంటి సలహాలు కూడా పొందవచ్చు. సో దీన్ని మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ సద్వినియోగపరచుకునేటట్టు చేయాలని మా ప్రార్థన. పాపకి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉంది, ఇంకా సంపసారి చూపించుకుంటున్నాము. సారు ఇంకా ఎక్కువ మెడిసిన్స్ వాడకపోతే ప్రాబ్లం అంటే సైకలాజికల్ ఫీలింగ్ వస్తుందని చెప్పి సర్జరీకి చేసుకోవచ్చు అని చెప్పారు. దానివల్ల సర్జరీ కూడా సక్సెస్గా జరిగింది. అలాంటి ఇబ్బంది లేదు. మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అమౌంట్ వచ్చింది. సారే చేయించారంతా. సార్ దయవల్ల మాకు ఇదంతా జరిగింది. ఫిట్స్ వచ్చింటారు సార్, అంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే వచ్చింది. అది తగ్గడం చాలా కష్టం అని చెప్పారు. కానీ వేరే ఆప్షన్ కానీ కొన్ని చెప్పారు సారు. ఇంకా దానికోసం మేము ముందుకు వెళ్ళి సారు చెప్పారు కాబట్టి మేము చేసాం. సంపత్ సారు, సాయికర్ సారు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు సార్. మాకు అసలు స్పెషల్ గా చూసుకుంటారు. ఎలాంటి చిన్న పాయింట్ కూడా లేదు. ఒకటి చేయాలి సార్, అంటే అలాగే వదిలేస్తే ఇలాంటి బాబుని ఎంత ముందు వదిలేస్తున్నారు. కానీ మేము వదలలేక తీసుకొస్తూనే ఉన్నాము. చిన్నప్పటి 15 సంవత్సరాల నుంచి మెడిసిన్ వాడుతున్నాము. సార్ అడ్వైజ్ చేసిన ప్రతి టాబ్లెట్ వాడుతూనే ఉన్నాము. సార్ అడ్వైజ్ తో మేము ముందుకు వెళ్తున్నాము. సార్ కూడా ఇంకా వేరే విధంగా కూడా ట్రై చేశారు, కానీ అది కుదరదని చెప్పారు. దాని కాకపోతే ఇది ట్రై చేస్తే బాగుంటుందని చెప్పారు. అట్లాగే చేసాము, సక్సెస్ గా జరిగింది సార్. అంటే చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, 100% ఎవరు చెప్పలేదు. దానివల్ల సర్జరీ జరిగింది. తర్వాత బాగవుతుందని చెప్పారు, అదే ఫాలో అవుతున్నాం సార్. బాగవుతుంది నమ్మకంతోనే వచ్చాము. నమ్మకం లేకపోతే మేము ఏం చేయలేము. సార్ నమ్మకం ఇచ్చారు, అలాగే జరుగుతుంది. 3 పిల్లలు, పెద్దమ్మాయి, తర్వాత కౌన్ పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు.